హలో డాక్టర్. హాయ్ అదితి, సర్జరీ సక్సెస్ అయింది. పేషెంట్ అవుట్ ఆఫ్ డేంజర్. గుడ్ డాక్టర్. మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు? ఎనీ ప్రాబ్లం? నిన్న మీరు ఒక అమ్మాయితో మాట్లాడారు కదా? ఏ అమ్మాయి? అదే డాక్టర్. తనని మీరు ఎక్కడో చూశాను అంటే తన అబద్ధం చెప్తుంది అని చెప్పారు కదా? ఎస్ 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 ఎస్. స్టిల్ ఇప్పటికీ తనని ఎక్కడో చూశాను, కానీ గుర్తు రావట్లేదు. సి ఆ అమ్మాయి తనే కదా? అవును. ఎందుకింత క్యూరియాసిటీగా అడుగుతున్నావు? తనది కాశ్మీర్ డాక్టర్. 6 months క్రితం ఇక్కడికి వచ్చింది. వాట్? తను మరి కాశ్మీర్ ఎక్కడుందో తెలియదంటుంది. తను అబద్ధం చెప్పింది. 6 months బ్యాక్ తను కాశ్మీర్లోనే ఉంది. మీరు తనని కాశ్మీర్లోనే చూసుంటారు. ప్లీజ్ గుర్తు చేసుకోండి. ఎందుకంత పర్టికులర్గా అడుగుతున్నావు? నేను పెళ్లి చేసుకోబోయేవాణ్ణి తను పెళ్లి చేసుకొని వచ్చింది డాక్టర్. నాకు తన గురించి డీటెయిల్స్ తెలియాలి. తను ఎవరు, కాశ్మీర్లో ఏం చేసిందని అన్నీ తెలియాలి. ప్లీజ్ గుర్తు చేసుకోండి డాక్టర్. తనని ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భంలో చూశారు, తను ఎందుకు మీతో అబద్ధం చెప్పింది? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ డాక్టర్. ప్లీజ్ రిమెంబర్ డాక్టర్. ప్లీజ్ ట్రై టు రిమెంబర్. ఏం చేస్తున్నారు? ఈరోజు ఏదో ఒక ప్లాన్ చేయమని నిన్న చెప్పావు కదా, ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నా. అవసరం లేదు. వెతకపోయిన తీగ గాలికే తగిలింది. బంగారు తీగ, వెండి తీగ? కుంకుమ తీగ. కుంకుమ పువ్వు నాకేనా? అవును మరి. తమరు కాస్త కలర్ తక్కువగా ఉన్నారు కదా, కుంకుమ పువ్వు తాగించి కలర్ పెంచుదామని. ఇప్పటి వరకు ఏం చేసావు? పుట్టబోయే మునిమనబడి కోసం మా నాన్నమ్మ కాశ్మీర్ నుంచి ఈ కుంకుమ పువ్వు తెప్పించింది. ఇందులో గన్నేరు పొడి కలిపాను. ఎందుకు? కుంకుమ పువ్వు కలిసిన గన్నేరు పొడి తాగితే కడుపులో పిండం కరిగిపోతుంది. మన చేతికి తగలకుండా మొత్తం మా నాన్నమ్మ చేతికి తగులుతుంది. బిడ్డ చనిపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఆస్తంతా మనదవుతుంది. వామ్మో వామ్మో వామ్మో, అసలు నీ బుర్రే బుర్రా. భలే ప్లాన్ చేసావే. ఇదిగో, ఈ ప్లాన్ అయినా వర్కౌట్ అవ్వాలి. ఈ ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇది కుంకుమ పువ్వు కాబట్టి అహల్య తప్ప మరొకరు తాగే ఛాన్సే లేదు. దీన్ని తీసుకెళ్లి మా నాన్నమ్మకిస్తాను. ఆ ముసలిది పాలల్లో కలిపి ఇప్పుడే అహల్యకి తాగించేస్తుంది. సరే సరే సరే, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. నువ్వేంట్రా ఇలా వచ్చావు? నా భార్యకి సీమంతం జరుగుతుంది. ఇంకా నేనెక్కడికి వెళ్తానే ముసలి? ఇంకా రెడీ చేయలేదురా, టైం పడుతుంది. అందుకే నేను వచ్చాను. మీరందరూ సైడ్ జరిగితే ఆహా అనేలా రెడీ చేస్తాను.
ఆడపిల్లని రెడీ చేయడం అంటే హాస్పిటల్లో ఆపరేషన్ చేయడం అనుకున్నావేంట్రా? ఏం తెలుసని నువ్వు రెడీ చేస్తావు? ఓయ్ ముసలి, ఈ మాట నేను తనని రెడీ చేశాక అప్పుడు చెప్పు. అయినా ఇవన్నీ ఆడవాళ్ళ పనులురా, నీకెందుకురా? పోన్లేండి బామ్మగారు, సీమంతానికి తన భార్యని తనే రెడీ చేసుకోవడానికి మీ మనవడు ముచ్చట పడుతున్నాడు. ఇక మనమెందుకు, వెళ్దాం పదండి. అక్కడ పెట్టేసి వెళ్ళు నువ్వు. వెళ్ళండి. నువ్వు కూడా వెళ్ళవే. దీన్ని నువ్వు ఎలా రెడీ చేస్తావో చూస్తాన్రా. రెడీ అయ్యాక చూడొచ్చు, ముందు నువ్వు వెళ్ళు. అలా కాదురా. ఇదిగో నానమ్మ, కాశ్మీర్ నుంచి నువ్వు స్పెషల్గా తెప్పించిన కుంకుమ పువ్వు. ఏంటి ముసలి, అహల్య కోసం నువ్వు కుంకుమ పువ్వు తెప్పించావా? హా, దానికోసం కాదురా. నా మునిమనవడు అందంగా ఎర్రగా పుట్టాలని వాడి కోసం తెప్పించాను. అయ్యో నిన్ను. అబ్బబ్బబ్బా, ఆపరా, అబ్బా. నువ్వు దీన్ని రెడీ చేస్తూ ఉండు, నేను వెళ్ళి పాలు కాచి ఈ కుంకుమ పువ్వు కలిపి తీసుకొస్తాను. సీమంతానికి ముందే ఈ పాలు తాగుతుంది, ఓకేనా? నీకు సీమంతం జరగకముందే నీ కడుపులోని బిడ్డ కొడతారబోతున్నాడు. నువ్వు పదవే, ఇంకా నుంచుని చూస్తావేంటి? రారా. ఏమండి, మా నాన్నమ్మకి మీ మీద ప్రేమ ఎక్కువైపోతుంది. ఆవిడ ప్రేమ సరే, మీరేంటి నన్ను రెడీ చేస్తానని వచ్చారు? ఏ, నేను మిమ్మల్ని రెడీ చేయకూడదా? చెయ్యొచ్చు, కానీ మీకు అలవాట్లేని పనులు ఎందుకండి? నాకు అలవాటు లేకపోయినా మిమ్మల్ని అలంకరించడంలో ఉండే ఆనందమే వేరండి. ఈరోజు మీకు ప్రతిదీ నా చేతుల మీదుగా జరగాలని ఆశపడుతున్నాను. ఎందుకండి? ఎందుకంటారేంటండి? సీమంతం అంటే పుట్టబోయే బిడ్డకి స్వాగతం పలకడం లాంటిదంట.